హాయ్ అండి, అందరికి నమస్తే. మరి మేము వచ్చేసి హుజూర్నగర్ డ్యూటీ పని మీద వచ్చినండి. మరి బ్రదర్ వచ్చేసి సలీం భాయ్ అండి, హుజూర్నగర్ మండలం రేపుల సింగారం విలేజ్, తెలంగాణ ముద్దుబిడ్డ. మరి బ్రదర్ వచ్చేసి 17 సంవత్సరాలు కూడా ఇండియన్ ఆర్మీలో డ్యూటీ చేసి రావడం జరిగింది. మరి ఇండియన్ ఆర్మీలో దేశ సేవ చేసి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కూడా మళ్ళీ సేవ చేయాలని చెప్పేసి మళ్ళీ అంకిత భావంతో పట్టుదలతో మరి 8 ఇవన్నీ ఉరికి స్పోర్ట్స్లో మంచి రాణించి ఎగ్జామ్లో కూడా మంచి తన తనదైన శైలిలో కష్టపడి బాగా చదువుకొని ప్రతిభ కనబరిచి మరి ఉత్తీర్ణత సాధించి మళ్ళీ తెలంగాణ స్టేట్లో పోలీస్ శాఖలోకి రావడం జరిగింది. లోకల్ పోలీసుగా సెలెక్ట్ అయినందుకు థ్యాంక్ యూ బ్రదర్, జై హింద్. ఎందుకంటే మిలిటరీకి సేవలు చేసినటువంటి భాగ్యం మీ ద్వారా కలిగింది. మళ్ళీ ఈ రాష్ట్రానికి కూడా మళ్ళీ సేవలు చేయడానికి వచ్చిన బ్రదర్ సలీం బ్రదర్, యువకులకి ఒక మంచి సందేశం ఇవ్వాలని కోరుకుంటున్న బ్రదర్. యువకుల గురించి కొంచెం చెప్పిన బ్రదర్, మీ తరఫున సోల్జర్ కాబట్టి మీరు. ఓకే, నా పేరు షేక్ సలీము, సన్ ఆఫ్ బిఎస్ అని రేపల సింగారం విలేజ్ మాది. నేను మెడ్రాస్ ఇంజనీర్ గ్రూప్ లో 17 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ 2018 మెడ్రాస్ ఇంజనీర్ రెజిమెంట్ రిటైర్డ్ అయ్యి 2018లో రిటైర్డ్ అయ్యాను. అయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు హైదరాబాద్ లోనే కోచింగ్ తీసుకుంటూ చదువుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ మళ్ళీ తర్వాత ఈ మా 2023లో నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ చేసుకొని ఆదిలాబాద్లో ట్రైనింగ్ అయిపోయిందండి. అయిన తర్వాత చిలుకూరు పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ వచ్చాము. సో ఇంతవరకు హ్యాపీ లైఫ్. జీవితంలో మనకి మన పెద్దల సలహాలతోటి, మన ఉన్న రిలేషన్ తోటి, ఇట్లా మన డిపార్ట్మెంట్లో కూడా మా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతోటి మన ఒక అంకిత భావంతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ఒక కష్టపడి నమ్ముకొని మంచి సేవ చేద్దామని వచ్చిన తర్వాత ఏంటంటే రీసెంట్ గా నాకు ఒక సంఘటన ఎదురైంది, మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే యువత బెట్టింగ్ యాప్లకు పాల్పడి తమ యొక్క జీవితాలను కోల్పోతున్నారు. జీవితాలతో పాటు ఫ్యామిలీ రోడ్లు పడుతున్నారు. పిల్లలు అంటే ఒక ఇంట్లో ఒక అబ్బాయి కాక ఎవరన్నా ఒక యంగ్ 20 సంవత్సరాల అబ్బాయి ఒక బెట్టింగ్ యాప్కి అలవాటు పడి బెట్టింగ్లకు పోవడం వల్ల ఏమవుతుందంటే తన ఈ ఫ్యామిలీ నేమ్ ఖరాబ్, వాళ్ళ లైఫ్ ఖరాబ్. అమ్మ నాన్నలు రోడ్డు పడతారు. వేల కోట్లు ఉన్న ఆస్తులున్నా, లక్షల కోట్లు ఉన్నా కానీ ఈ బెట్టింగ్ యాప్లకు పాల్పడితే ఏమైందంటే జీరో అయిపోతారు. ఎంతో అపురూపంగా నిన్ను పెంచుకొని మంచిగా ఐఐటీలలో బీటెక్లు మంచిగా హైదరాబాద్ కాలేజీలలో చదివించి చివరికి ఏమవుతున్నారంటే ఈ విధంగా బెట్టింగులకు పాల్పడి ఆమె యొక్క జీవితాన్ని కోల్పోతున్నారు. ఇది ఎందుకంటే ముఖ్యంగా మీకు పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి పాపం అంత ఐడియా లేక, నాలెడ్జ్ లేక మనకి ఏది కావాలంటే అది ఇప్పేయడం. యాపిల్ ఫోన్ కావాలంటే యాపిల్, ల్యాప్టాప్ కావాలంటే ల్యాప్టాప్, బైక్ కావాలంటే బైకులు, కార్లు కావాలంటే కార్లు కొని బైకుల వల్ల యాక్సిడెంట్లు ఏ విధంగా అవుతున్నాయో మీరు చూస్తూనే ఉన్నారు. ఈ మెయిన్ రోడ్లో తెలిసి తెలవని డ్రైవింగ్ చేయడం వల్ల, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల పిల్లలు చనిపోవడము, స్పాట్లో చనిపోవడము మా చేతులతోటి. నేను నిజంగానే ఒక స్టేట్ గవర్నమెంట్కు పోలీసులు వచ్చి జాయిన్ అయిన తర్వాత ఇక్కడ చూసే ఉద్యోగం చూస్తే నాకే గగ్గురు పూడుస్తుండే. ఏదో ఒక దేశం కోసం పోరాడి చనిపోయిందంటే దానికి ఒక విలువ ఉంటుంది. పలిగిపోయినట్టు తాగి యాక్సిడెంట్లు చేసుకొని నువ్వు వచ్చేది కాకుండా ఎదురంగా చావడం, ఇవన్నీ టెన్షన్లు తట్టుకోవడానికి నువ్వు మళ్ళీ బెట్టింగ్లు వేయడము అంటే ఈజీ రూట్ ఎన్నుకుంటున్నారు పిల్లలు. యువత ఇవాళ ఏం చేస్తారంటే కష్టపడే తత్వం లేదు మనసులో. తొందరగా ఎదగాలి, తొందరగా నేను కరోడ్పతి కావాలి, తొందరగా లక్షాధిపతి కావాలని ఆలోచిస్తారు. ఈ ఆలోచనలు ఏమవుతుందంటే ఈ విధంగా తప్పుదారులు పడి తమ యొక్క అమూల్యమైన ఏజ్ని ఖరాబ్ చేసుకొని బెట్టింగులకు బలపడుతున్నారు. సో యువతలారా మీకు ఒకటే ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నా. ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, ఈ బెట్టింగ్లకు పాల్పడొద్దు, ఈ దొంగతనాలు చేయొద్దు. ఇక ఈ బెట్టింగ్లకు పాల్పడితే ఏమవుతుందంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు, ఇక దొంగతనాలు చేస్తారు. ఈ విధంగా మీకు ఇక ఎక్కడ ఈజీ ప్రాసెస్, ఎక్కడ డబ్బులు ఈజీగా దొరికితే అదే ఆలోచిస్తుంటారు. సో యువత మీరు మేల్కోండి. చూడండి మీ అన్న వాళ్ళు, మీ ఊర్లో వాళ్ళు పెద్దలు ఎలా ఉన్నారు, మన రిలేటివ్లు ఎలా ఉన్నారు, మన తల్లిదండ్రులకి మనం పుట్టినందుకు మన వాళ్ళకి ఎంత విలువ కాపాడుకుంటూ రావాలి, ఇవన్నీ మీరే ఆలోచించుకోవాలి. యువత మేల్కోండి, మీ యొక్క జీవితం మీ చేతిలో ఉంది. ఈ ఆన్లైన్ బెట్టింగ్ల వల్ల, ఆన్లైన్లో పోవడం వల్లనే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అదే విధంగా ఉపయోగించుకోండి ఆన్లైన్. ఎందుకంటే మనం ఇప్పుడు చదువుకోవడానికైనా, రేపు ఉద్యోగం రావడానికైనా మంచిది. మీరు ఒక మంచి కంటెంట్ని మీరు ఫాలో కాండి. కానీ ఏదో వాడు యాడ్ ఇచ్చిండు కదా, ఒక్క రోజులోనే 7 లక్షలు పోతాయండి కదా అని మీరు ఇట్లా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కూడా వెళ్ళొద్దు. ఒకరిని జాయిన్ అయితే 3 జాయిన్ కావడం అని చెప్పి, నేను 1 లక్ష రూపాయలు కడితే నాకు నెలకు వాడు 20,000 ఇస్తాడు అనుకుంటా పోయి నువ్వు ఒకటి జాయిన్ అయ్యి మళ్ళీ 1 జాయిన్ చేసి ఇట్లా ఈ విధంగా కూడా మల్టీ లెవెల్ మార్కెట్లో కూడా మీరు వెళ్ళొద్దు. యువత మీరు మేల్కోండి. మీ యొక్క జీవితం మీ యొక్క విలువైనది. మీ యొక్క విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకొని జీవితాన్ని ఆగం చేసుకోమాకండి. ఇదే నా సలహా.
ఓకే బ్రదర్, జై హింద్. మంచి కాన్సెప్ట్ లో మంచిగా మాట్లాడిన బ్రదర్ సలీం బ్రదర్, థ్యాంక్ యూ. ఎందుకంటే భారత జవాన్ తనదైన మాటలు అందరికీ రాదు, ఎలాంటి టైం దొరకదండి. మళ్ళీ బ్రదర్ 17 సంవత్సరాలు కూడా మరి ఆర్మీలో సేవ చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ సివిల్ కానిస్టేబుల్ సెలెక్ట్ అయినందుకు ధన్యవాదాలు బ్రదర్. నమస్తే, థ్యాంక్ యూ. యువత చూడండి బ్రదర్, మిలిటరీలో సేవ చేసి కూడా మళ్ళీ కసి పట్టుదలతో మళ్ళీ ఎందుకు వచ్చిండు, కష్టపడాలి, నా సేవ మళ్ళీ ఈ తెలంగాణ రాష్ట్రానికి అందించాలని చెప్పేసి ఉద్దేశంతో చదువుకొని మళ్ళీ 2 సంవత్సరాలు కోచింగ్ హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకొని కుటుంబాన్ని భార్య పిల్లలు వదిలిపెట్టి చూడండి, కష్టపడితేనే కదా వచ్చేది నెల జీతం 50,000 రూపాయల కోసం ఎంత కష్టపడడం చూడండి. 5 కిలోమీటర్ ఉరికినాం, 800 ఇవన్నీ రన్నింగ్ ఇవన్నీ రకాలు ఉంటాయండి. మరి ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. కొంతమంది ఎగ్జామ్ వరకు వచ్చి కూడా మెడికల్ టెస్ట్లో క్వాలిఫై కారండి. కొంతమంది ఏదో చెయ్యి ఎరుగో కాలు ఎరుగో ఏదో ఒకటి ఉంటుంది. ఇవాళ అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో మరి వచ్చి కూడా మరి మంచి తనదైనటువంటి మంచిగా యువతకు మంచి సందేశం ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ. మారండి ఇప్పటికైనా బ్రదర్, ఓకేనా? సజ్జనార్ ఐపీఎస్ గారు మన కోసం ఎంతో పోరాడుతుండో మన తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఒకసారి సార్ చేసినటువంటి వీడియోలు ఒకసారి వినండి యువకులారా. మీరు కూడా అబ్బాయిలు అమ్మాయిలు అందరూ కూడా ఒకసారి వినండి, మంచిని గ్రహించండి, మంచి ఎక్కడ ఉంది అనేది గ్రహించండి, చెడుని దూరం చేసుకోండి అందరూ కూడా. థ్యాంక్ యూ. నమస్తే. అందరూ యువత ఎదిగితే ఈ దేశం అభివృద్ధి బాగుంటుందని నా కోరిక. అందరికీ నమస్తే. జై హింద్. జై హింద్.